ఏం కాకుండా పోవచ్చు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు ఎవరికి ఒక శ్రీధర్ బాబు గారికి మేనేజ్మెంట్ కోటా ఉంది, కానీ మాకెవరికి మేనేజ్మెంట్ కోటా ఎందుకంటే వారి ఫాదర్ ఒక గొప్ప నాయకుడు, ప్రజా జీవితంలో అమరులయ్యారు. స్పీకర్గా రాజకీయాలకు అతీతంగా హుందాగా శ్రీపాదరావు గారు వ్యవహరించారు. వారు తెచ్చిన మంచి పేరు, వారిచ్చిన వారసత్వం, వారికి రాజకీయాలలో డైరెక్ట్ వైల్డ్ కార్డుతో వారికి ఎంట్రీ కావడం జరిగింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నుంచి కష్టపడి వారైనా, రామ్మోహన్ రెడ్డి గారైనా, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అయినా, మదన్ అయినా, నేనైనా, మేము ఎవరం కూడా వారసత్వ రాజకీయాల నుంచి రాలేదు. కాకపోతే ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలి, ప్రజలలో మమేకం అవ్వాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేసి ఈరోజు మేము శాసనసభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చినాం. మీరు మీ వృత్తులలో మీరు కష్టపడి ఒకరోజు విద్య కోసం వచ్చిన మీరు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన మీరు ఈరోజు వందల వేలాది ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు అమెరికాలో రాణించారు. డాలస్ అంటేనే ఒక హైదరాబాద్ ఎక్స్టెన్షన్ లాగా ఈరోజు ఈ నగరం రాణించింది అని అంటే మీ అందరి కృషి. ఈరోజు దేశంలో